తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తా నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈ కన్యారాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 2. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి అనగా 1/5/2024 నుండి వరకు మేషరాశిలో 8వ స్థానమై అశుభుడైనందువలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉండండి. 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 9వ స్థానమై శుభుడైనందువలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 6వ స్థానమై శుభుడైనందువలన బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 7వ స్థానమై సాధారణ శుభుడైనందువలన ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశిలో 1వ స్థానమై సాధారణ శుభుడైనందువలన ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధములా శ్రేయస్కరము. ఓపికతో పనులను పూర్తి చేసుకుంటూ పోవాలి. డబ్బును పొదుపుగా వాడుకోవడం మంచిది.